గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం. దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 8వ వచనము. నిదానంగా దేవుని బిడ్డలారా చదివేటప్పుడు మనకు అర్థం కావాలి, ఇతరులకు కూడా అర్థం కావాలి కనుక నిదానంగా మనం చదువుదాం. వాక్యం ఇప్పుడు చదవండి అన్న. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారమెందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు కూడి వచ్చిన మనకందరికీ, లోపల బయట ఉన్న మనకందరికి కూడా జీవ ఆహారముగా ఈ వాక్యాన్ని పంచి పెట్టి మన ఆత్మలను బలపరచునుగాక. ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండగా దేవుని వాక్యాన్ని లోపల బయట ఉన్న వారందరూ కూడా వినండి. ఈ వాక్యము చేత అనేక ఆత్మీయ సత్యములను పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనకు ఆయన బయలుపరుస్తాడు. మీరు వాక్యముతో తప్పక తృప్తిపరచబడతారని నమ్ముతున్నాను పరిశుద్ధాత్ముని యందు. స్తోత్రం. ఈ చదువుబడిన వాక్యానికి అంశము పెట్టడం జరిగింది. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. రాసుకునే వాళ్ళు అందరూ వినాలా, మీ హృదయములో భద్రపరచుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించిన హన్న, దేవుణ్ణి ప్రేమించిన హన్న. అందరూ లోపల బయట ఉన్నవారందరూ కూడా చెప్పండి, దేవుణ్ణి ప్రేమించిన హన్న. బయట వాళ్ళు సరిగా చెప్పలేదు, అందరూ కలిసి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించిన హన్న. ఓకే, అది అంశం. దేవుణ్ణి ప్రేమించిన హన్న లేదా దేవుని వైపు చూచిన హన్న. ఈమె గురించి చాలామంది విశ్వాసులు మీరు వాక్యం చదివి ఉంటారు, మీరు విని ఉంటారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొత్త కోణములో మనతో మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం ఇచ్చినవాడు తప్పక తన జనాలను ఏం చేస్తాడంటే వాక్యంతో తప్పక దర్శిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చదువుబడిన ఈ వాక్యములో దేవుని బిడ్డలరా, రమా తాయ్ మెస్పీము. చదువుబడిన ఈ వాక్యములో రమా తాయ్ మెస్పీము పట్నపు వాడైన ఎల్కానా అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి దేవుని బిడ్డలరా 2 భార్యలు ఉన్నారు. ఎల్కానాకు ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 భార్యలు ఉన్నారు. పెద్దామె పేరు హన్న. ఓకేనా? పెద్దామె పేరు హన్న. రెండామె పేరు అంటే చిన్నామె పేరు పెన్నిన. చిన్నామె పేరు ఏం పేరు? పెన్నిన చిన్నామె పేరు.
వీరిద్దరూ దేవుని బిడ్డలారా ఎల్కానాకు భార్యలుగా ఉన్నారు. ఎల్కానాకు వీరిద్దరూ ఎట్లున్నారు? భార్యలుగా ఉన్నారు. పెద్దామెనేమో దేవుని బిడ్డలారా యవన కాలములో నుండి, పెద్దామెనేమో యవన దశలో నుండి ప్రభువుకు తన మనస్సులో, ప్రభువుకు తన హృదయములో స్థానం ఇచ్చిన ఆమె ఎవరు? పెద్దామె. ఎవరు? హన్న. పెద్దామె. ఓకేనా? చిన్నామె దేవుని బిడ్డలారా పెన్నిన ఉంది. ఈమె యవన దశలో నుండి, ఈమె యవన కాలములో నుండి ప్రభువుకు తన హృదయంలో కానీ, ప్రభువుకు తన మనస్సులో కానీ ఆమె చోటు ఇవ్వలేదు. ఈ పెన్నిన లోకానికి, లోకములున్న మాటలకు, లోకములో ఉన్న శరీర కార్యములకు ఈమె ఏం చేసిందంటే లోపల స్థానము ఇచ్చింది, పెన్నిన ఇచ్చింది. హన్ననేమో దేవుని బిడ్డలారా యవన దశలో నుండి కూడా ప్రభువు అంటే ఆమెకు మక్కువ, ప్రభువు అంటే ఆమెకు ప్రీతి, ప్రభువు అంటే ఆమెకి ఇష్టం కనుక తన జీవితాన్ని ఏం చేసిందంటే ప్రభువుకు అంకితం చేసింది హన్న. వీరిద్దరి నడవడిక ఎలాంటిది? వీరిద్దరి నడవడిక ఎలాంటిది? ఒకరు దైవికంగా ఉంటే, ఒకరు శరీరపరంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలలో ఒక ఆమె దైవికమైన మనిషి, ఒక ఆమె శరీరానుసారమైన మనిషి. వీరిద్దరూ ఎల్కానాకు భార్యలుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా ఈ విధంగా వారి సంసారము, ఈ విధంగా వారి కుటుంబము ఏమవుతుందంటే కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న సమయంలో దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు కలిగిన వారు? బేట లోపల ఉన్నారు చెప్పండి. ఎన్ని గోత్రాలు కలిగిన వారు? 12 గోత్రములు కలిగిన వారు కదా. బేట ఉన్నోళ్ళు కూడా చెప్పండి, ఎన్ని గోత్రాలు కలిగిన వాళ్ళు? 12 గోత్రములు కలిగిన వారు. ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుని బిడ్డలారా ఈ 12 గోత్రాలలో షిలోహు అనే పట్టణము దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు జయించినప్పుడు ఆ పట్టణము దేవుని బిడ్డలారా ఈ 12 గోత్రాలలో దేవుని బిడ్డలారా ఒక గోత్రానికి ఈ షిలోహు యొక్క పట్టణము వచ్చింది. ఈ పట్టణం వచ్చినప్పుడు ఈ పట్టణములో యెహోషువ గారు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేసి, అక్కడ ప్రధాన యాజకులను పెట్టి, దేవుని బిడ్డలారా లేవీలను పెట్టి, అక్కడ దేవుని సేవ, దేవుని పని, దేవుని పరిచర్య, బలులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రభువును ఘనపరచుదుము గాక. ఈ విధంగా షిలోహు పట్టణములో దేవుని పరిచర్య కొనసాగింపబడుతున్న దినాలలో దేవుని బిడ్డలారా ఎల్కానా ఏం చేస్తాడంటే వారి పట్టణానికి, షిలోహు పట్టణానికి చాలా దూరం అన్నమాట. చాలా దూరం. దాదాపుగా ఎంత దూరం అంటే దేవుని బిడ్డలారా ఏడాదికి ఒక్కసారి పోయేంత దూరం. అంటే ఇప్పుడు మనము విజయవాడలో దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరము ఉజ్జీవ మహాసభలు జరుగుతాయి. మనం ఏం చేస్తాము? సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వస్తాం. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తాం? వెళ్తాం, వస్తాం. ఎందుకంటే మనకు చాలా దూరం, దాదాపుగా 330-350 కిలోమీటర్ల దాదాపు మనకు దూరం ఉంది. ఏది? విజయవాడ. గనుక మనము సంవత్సరం ఒకసారి, ఏడాదికి ఒకసారి మనం మీటింగులకు వెళ్ళి ఆ విధంగా కన్వెన్షన్కి వెళ్ళి వస్తుంటాం విజయవాడకి. అంతేనా? అయితే దేవుని బిడ్డలారా ఈ ఎల్కానా తన భార్యలతోనూ దేవుని బిడ్డలారా ఏడాదికి ఒక్కసారి
సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాడంటే దేవుని బిడ్డలారా, సీలోహుకు వెళ్ళి అక్కడ బలులు అర్పించి, అక్కడ మొక్కుబడులు చెల్లించి, అక్కడ ప్రభువును ఘనపరిచి వీరు ఏం చేసేవారంటే వచ్చేవారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రయాణము వెళ్తున్నారు. ఏం చేస్తున్నారండి? ప్రయాణము చేస్తున్నారు. ఈ ప్రయాణము చేస్తున్న సమయాలలో, ఈ ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో దేవుని బిడ్డలారా, ఎల్కానుకు చిన్న భార్య ఉంది, పెనిన్నా. అవునా? చిన్న భార్య పెనిన్నా ఉంది. ఈమె ఏం చేసేదంటే పెద్దామెను, తన అక్కను ఏం చేసేదంటే హన్నాను, దేవుని బిడ్డలారా, కోపము పుట్టించేది, ఆమెను పీడించేది, ఆమెను బాధ పెట్టేది, ఆమెను కృంగజేసేది. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పెనిన్నా హన్నాను చాలా ఎంత కోపం పుట్టించేదంటే అంత కోపం పుట్టించేది. ఎవరు? పెనిన్నా. ఎవరికి? హన్నాకు అంత కోపము, అంత బాధ, అంత వేదన పుట్టించేది. ఎల్కానుకు ఏం అర్థమయ్యేది కాదు. చిన్నది చూస్తే సంతోషంగా ఉంది, చిన్నది చూస్తే ఆనందంగా ఉంది, చిన్నది చూస్తే బాగా ఉంది, కానీ ఈ పెద్దదాన్ని చూస్తే ఇది ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది, ఈ పెద్దదాన్ని చూస్తే ఇది భోజనం మానేస్తుంది, ఈ పెద్దదాన్ని చూస్తే ఇది ఎందుకు ఎప్పుడు బాధతో ఉంది, ఎందుకు కృంగిపోతుంది అని ఎల్కానుకు అర్థమయ్యేది కాదు. అయితే అసలు సమస్య ఎక్కడుందో, అసలు సమస్య ఎక్కడుందో దాన్ని తెలుసుకోవాలని దేవుని బిడ్డలారా, తన పెనిమిటైన ఎల్కానా అన్నని ఏం చేశాడంటే ఒక మారు కాదు, 2 మార్లు కాదు, దాదాపుగా 4 ప్రశ్నలు వేశాడు. ఎన్ని వేశాడు? 4 కాదా? ఏనైనా జయరాజు ఎన్ని వేశాడు? ప్రశ్నలు వేశాడా లేదా? క్వశ్చన్లు వేశాడా లేదా? ఇప్పుడు జవాబు చెప్పాలనా లేదా? ఇప్పుడు ఆన్సర్ చెప్పాలనా లేదా? చెప్పండి. చెప్పాలనా? ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్కి వెళ్ళి చూడండి, 8వ వచనంలో 1:8 ఎన్నిసార్లు అడిగాడు, ఎన్ని ప్రశ్నలు వేశాడు? దేవుని బిడ్డలారా, ఆ 8లో అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉండు నాయనా. ఒకటి ఏమన్నాడమ్మా? నీవు నాకు ప్రియమైన దానవు కదా, నీవంటే నేను చాలా ఇష్టపడతాను కదా, మరి నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని భార్యను అడుగుతున్నాడు. నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఏమైనా మీ అమ్మను చూడాలని ఉందా? ఏమన్నా మీ నాయనను చూడాలని ఉందా? లేదా నీ పుట్టింటికి ఒకసారి పోయి రావాలనుకుంటున్నావా? లేదా కుటుంబంలో నీకేమైనా తక్కువ చేశానా? అసలు నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావో, నువ్వు ఎందుకు కన్నీళ్ళు కార్చుచున్నావో, నీ హృదయం ఎందుకు దుఃఖముతో ఉంది, నాకు చెప్పవా, నాకు నూరిప్పి చెప్పవా అని భర్త భార్యను ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. పురుషులారా, ఎప్పుడైనా మీ కన్నుల ఎదుట మీ భార్యలో ఏడ్చిన పరిస్థితులుంటే కూర్చోబెట్టుకొని మీరు ఎప్పుడైనా మీ భార్యలను అడిగారా? దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా వారు ఏడ్స్తే అడగండి, దానికి తగినట్టుగా ఓదార్చండి, దానికి తగినట్టుగా ధైర్యపరచండి, దానికి తగినట్టుగా మీరు భరోసా ఇవ్వాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెక్కలు వచ్చును ఎగిరిపోతారు. ఏమండి? రెక్కలు వస్తాయి, కొడుకులు కోడాన్లు అందరు ఎగిరిపోతారు. చివరికి నీకు నీ భార్య తప్పదు, నీకు నీ భర్త తప్పదు. అవునన్నా కాదంటే మీరు చెప్పండి, అవునా కాదంటారా? అందరూ రెక్కలు వచ్చి ఏం చేస్తారు? ఎగిరిపోతారు. గనక నీ చివరి వరకు నీ భార్య నీకు తోడుగా ఉంటుంది.
నీకు చివరి వరకు నీ భర్త నీకు తోడుగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి నమ్మితే. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరికీ రెక్కలు వస్తాయి. ఏం చేస్తారు? ఎగిరిపోతారు. రెక్కలు వచ్చి ఏం చేస్తారు? ఎగిరిపోతారు. దేవుని బిడ్డలారా, ఎగిరిపోతారు గనక నీ భర్తను నువ్వు బాగా చూసుకో అమ్మా. నీ భార్యను నువ్వు బాగా చూసుకో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది అంటున్నాడు. అన్నా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఒకటి సరేనా? అంటే ఆమెకు ప్రశ్న వేశాడు లేదా? ఇప్పుడు జవాబు చెప్పాలా లేదా? ఏమో చెప్పాలా లేదా? ఓకే. నువ్వెందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. తర్వాత రెండోది ఏమన్నాడు? అన్నా, నువ్వు ఎందుకు అన్నం తినుకుంటున్నావు? నువ్వెందుకు టిఫిన్ తినుకుంటున్నావు? నువ్వెందుకు భోజనం మానివేశావు అని రెండోది కూడా అడిగాడు. అడిగాడు లేదా? అడిగాడు రెండోది. మూడోది ఏమన్నాడు? నీకు మనోవిచార మెందుకు అన్నాడు. ఏమన్నాడు? నీకు మనోవిచార మెందుకు అన్నాడు. మనోవిచారం అంటే నువ్వు ఎందుకు కృంగిపోతేవి. మనోవిచారానికి అర్థం ఏంటి? నువ్వు ఎందుకు కృంగిపోతేవి, నువ్వెందుకు దిగులుతో ఉన్నావు, నువ్వెందుకు చింతతో ఉన్నావు, నువ్వెందుకు బాధతో ఉన్నావు. నువ్వు ఏడవడం ఒకటి, నువ్వు అన్నం తినకపోవడం ఒకటి, నువ్వు కృంగిపోవడము మూడోది. ఇదంతా ఈ సమస్య ఏందో నాకు అర్థం కావడంలే, నువ్వు నాకు చెప్పాలి అని అడుగుతున్నాడు. కానీ నోరిప్పి చెప్పిందే? నోరిప్పి చెప్తే పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ. ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం పడినట్టుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేనికి యుద్ధము? ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం పడినట్టుగా ఉంటుంది. గనక హన్న తన భర్తకు ఏమి కూడా చెప్పడం లేదు. చెప్పుకుంటే ఒక మాట అంటున్నాడు. అన్నా, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. చూశారా అని ఏం చేశాడంట? ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే ఒకసారి చెప్పినట్టుందా? 2 సార్లు చెప్పినట్టుందా? దేవుని బిడ్డలారా, ఆ విధంగా చెబుతూనే ఉన్నాడు, ఆ విధంగా అడుగుతూనే ఉన్నాడు కదా. ఆ విధంగా చెబుతూ ఉన్నాడంటే ఆ విధంగా అడుగుతూనే ఉన్నాడు. కానీ తన భర్త ఎంత అడిగినా, తన భర్త ఎంతో ఒత్తిడి చేసినా కూడా దేవుని బిడ్డలారా అన్న నోరిప్పి ఏమాత్రం కూడా చెప్పలేదు. అక్కడ అన్న మాట ఏంటంటే 4 విషయం. అమ్మా, నేను 10 మంది కొడుకుల కంటే, ఎంతమంది కొడుకుల కంటే? 10 మంది కొడుకుల కంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. దీనికి అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? 10 మంది కుమారులు చూపించే ప్రేమ కంటే, అంతేనా? 10 మంది కుమారులు నీకు సహాయపడుట కంటే, 10 మంది కుమారులు నిన్ను బలపరచుట కంటే, 10 మంది కుమారులు నీ పక్షాన నిలబడుట కంటే నిన్ను రెట్టింపు విశేషమైన వాడను కానా అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, తల్లికి దేవుని బిడ్డలారా కుమారులు ఏమై ఉన్నారంటే బలమై ఉన్నారని వాక్యం చెప్తుంది. ఏమండి? తల్లికి ఎవరు బలం? కుమారులు తల్లికి ఏమై ఉన్నారు? బలము అని నాకు దేవుడు బయలుపరిచాడు. ఈ వాక్యము నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు 2-3 సార్లు ఏడ్చాను. ఏడిస్తే ఈ అద్దాల నుంచి నా కళ్ళు కనపడలేదు. దేవుని బిడ్డలారా, తల్లికి ఎవరు అభయం అంటే, తల్లికి ఎవరు భరోసా అంటే, తల్లికి ఎవరు ప్రోత్సాహం అంటే కుమారులు అని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఏమన్నాడు ఎల్కానా? అన్న 10 మంది కుమార్తెల కంటే నేను నీకు విశేషమైన వాడను కానన్నాడా? కాదు సుమా, ఆ విధంగానే లేదు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాను. అంటే తల్లికి ఎవరు ఉండాలి? కుమారులు ఉండాలి. చూశారండి, తల్లికి ఎవరు ఉండాలి? కుమారులు ఉండాలి. తల్లికి కుమారులు ఏమై ఉన్నారంటే బలం. ఏమిటంట? బలం. దేవుని బిడ్డలారా, కుమారులకు తల్లి ధైర్యం.
ఏమండి? కుమారులకు ఎవరు ధైర్యం అంటే తల్లి. చెప్పండి. కుమారులకు ఎవరు ధైర్యము? తల్లి. తల్లి. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేనేం చేస్తా, మిమ్మలను ఆదరిస్తానని దేవుడు గొప్ప వాగ్దానము యెషయా గ్రంథములో తెలియజేశాడు. తల్లికి కుమారులు బలం, తల్లి కుమారులకు ఏమిటంట? ధైర్యం. తల్లి లేకపోతే కుమారులు కురింగిపోతారంట. ఏమండి? తల్లికి ఎవరు లేకపోతే కురింగిపోతారు. కుమారులకు ఎవరు లేకపోతే, తల్లి లేకపోతే ఏమైపోతారంట? కురింగిపోతారంట. తల్లి ఏం చేస్తుందంటే బలపరుస్తుంటుంది. కుమారులను ఏం చేస్తుంటుంది? బలపరుస్తుంటుంది, ధైర్యపరుస్తుంటుంది. వారి కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటుంది. తల్లి లేకపోతే కుమారులు ఏమైపోతారంటే, దేవుని బిడ్డలారా, వారు ధైర్యము చెడిపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథములో 35వ కీర్తన 14 ఏముందంటే, తల్లి లేకపోతే కొడుకులకు, దేవుని బిడ్డలారా, కృంగిపోతారని వాక్యం చెప్తుంది. చూడండి 35వ కీర్తన 14 ఏం రాయబడిందో. అతడు నాకు చెల్లికాడైనట్టు, సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొంది నందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వల్లే. చూడండి అమ్మా, మనుష్యుడు ఈ లోకంలో వ్యాధి వస్తే ఏమైపోతాడు? కృంగిపోతాడు. అవునా కాదా? చెప్పండి అమ్మా, లోపల బయట ఉన్న వాళ్ళు చెప్పండి. వ్యాధి వస్తే ఏమైపోతారు? కుంగిపోతారా? సంతోషంగా ఉంటారా? గట్టిగా చెప్పండి. బయట ఉన్నోళ్ళు కూడా వ్యాధి వచ్చినప్పుడు మనుషులు ఏమైపోతారు? కృంగిపోతారు. ఈ వ్యాధి నుండి నేను బాగుపడతానో పడనని. వ్యాధులు వచ్చినప్పుడు కృంగిపోతారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతారు? అప్పులు ఎక్కువైనప్పుడు కృంగిపోతారా లేదా? కృంగిపోతారు. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు కృంగిపోతారా లేదా? చెప్పండి. కృంగిపోతారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తల్లి లేకపోతే కానా కొడుకులు ఏం చేస్తారంట? కృంగిపోతారు. కుమార్తెలు కూడా తల్లి లేకపోతే ఏం చేస్తారు? కృంగిపోతారు అనేది వాక్యం మనకేం చేస్తుంది? తెలియజేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి తల్లికి ఎవరి బలం అంటే కుమారులు బలం. అంతేనా? అంతే కదా. అందుకే మన ఇంట్లో దేవుని బిళ్ళరా 2 పార్టీలు ఉంటాయి. మన ఇంట్లో ఎన్ని పార్టీలు ఉంటాయి? 2 పార్టీలు. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. 2 ఓరి పోటీ పడతాయి. అవునా కదా? ఈ రెండింటికే కదా. ఏం పలకరు మీరు? పరకులు. అవునా కాదా? అన్ని ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. దేవుని బిడ్డలరా, బీజేపీ పార్టీ తల్లి అయితే కాంగ్రెస్ పార్టీ తండ్రి అవుతాడు. దేవుని బిడ్డలరా, కొడుకుని అంటుంటే తల్లి పోయి అడ్డుపడుతుంది. చూశారా? ఇది బీజేపీ పార్టీ అయిపోతుంది. ప్రభు ఎక్కువ వెళ్తుంది కనుక ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి? ఎవరిని కొడుకును తండ్రి కొడుతున్నాడు అనుకోండి, తండ్రి కొడుకును శిక్షిస్తున్నాడు అనుకో, తల్లి ఏమైపోతుంది అంటే ఇది ఒక పార్టీ అయిపోయింటుంది. ఏంటి? ఆల్రెడీ అది మనం గ్రహించలేం. ప్రభుకు నాకు తెలుసు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. దేవుని బిడ్డరా, తండ్రి ఏం చేస్తాడో తెలుసా? బిడ్డను మనసు నయ్యకుండగా ఒక మాటనడు కొట్టడు. తల్లి ఏం చేస్తుంది? పెడ ఆ శంప ఈ శంప. తల్లి ఏం చేస్తుంది? బిడ్డలను కొట్టడం బట్టలను బండ మీద వేసి ఉతికినట్టే. ఇది వాస్తవం కాదు? చెప్పండి అమ్మా. తల్లులు బిడ్డలను కొడతారా లేదా? అప్పుడు తండ్రి ఏం చేస్తాడు అంటే, ఈ రాక్షసి యాద్ దొరికిందో ఏమో, నా బిడ్డను కొట్టి చంపుతుంది అని ఇది కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును కాక. నేను చెప్పే మాటలు కరెక్టా తప్పా చెప్పండి. అవునా కాదా? తండ్రి ఎవరి వైపు ఉంటాడంటే బిడ్డ వైపు ఉంటాడు. తల్లి ఎవరి వైపు ఉంటుందంటే కొడుకుల వైపు ఉంటుంది. ఇది కరెక్టా కాదా? శేఖర్ అన్న చెప్పండి. ఓకే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆడ పెద్ద మనిషి ఉన్నాడు, సత్యరాజుమా. ఏం చేస్తాడంటే, బయటకు పోతే బిడ్డొచ్చి బాయి చెప్పాల. ఇప్పుడు ఈడ ఏం రాజు బయటకు బాయి నాయనంటే బాయ్ అమ్మంటాడు. చూశారు? అసలు అప్పుడు అర్థమైంది ఈ పార్టీలు ఏం పార్టీలా, ఇంట్లో ఏముండయా అని. ప్రభుకు మహిమ కలుగును గాక. పార్టీలో ఏముండయని చూస్తే ఈ విధంగా దేవుని బిడ్డలరా, తండ్రికి
కుమార్తెలు ఎలాంటి వారంటే శ్రేష్టమైన వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. బంగారం కంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరికి? తండ్రికి కుమార్తెలు. ప్రభుకు మహిమ కలుగును గాక. రాజుకి ఇప్పుడు బలం ఎక్కువైంది, పావునికి బలం తక్కువైంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదమ్మా? ప్రభుకు మహిమ కలుగును గాక. తండ్రికి కుమార్తెలు. అమ్మ, మీరు కొట్టాలా తిట్టాలనుకుంటే మీ బిడ్డలను తండ్రి లేనప్పుడు కొట్టని తిట్టండి, లేదంటే పెద్ద సమస్యలు వస్తాయి. నిజమండి. ఆయన ఇంట్లో లేనప్పుడు రానప్పుడు కొట్టుకోండి, తిట్టుకోండి, మీ బిడ్డలను ఏమన్నా చేసుకోండి. కానీ తండ్రి ముందర కొడితే తట్టుకోలేడు బిడ్డలను. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక తండ్రికి కుమార్తెలు అలాంటి వారంటే శ్రేష్టమైన వాళ్ళు. వెండి కంటే, వజ్రాల కంటే, బంగారం కంటే కుమార్తెలు శ్రేష్టమైన వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కుమార్తెలు తండ్రికి ఎలాంటి వారంటే ఆశీర్వాదకరంగా ఉంటారంట. తండ్రికి కుమార్తెలు ఎట్టుంటారంట? ఆశీర్వాదకరంగా ఉంటారంట. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, అన్నా, నా బిడ్డకు నేను పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటే పాప అంటుంది, నాయనా, నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదు కదా, నా గురించి నువ్వేం చింతపడకొద్దు, నాకు 25, 26 ఆ వయసు వచ్చేలోపు నువ్వు నాకు పెళ్లి చేసి నన్ను ఒక నీడ కింద పంపించేసేయి. ఆ లోపు నేను ఎటు చదువుకున్నానైనా నేను ఉద్యోగం చేసి నీకు ఉన్న అప్పులు తీర్చాలా అని బిడ్డ తండ్రితో ప్రమాణం చేసుకొని వెళ్ళి ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తుంటే ఆ పాప జాబ్ చేస్తూ డబ్బులు తండ్రికి పంపుతూ అప్పులు తీర్చగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇదేమంటారు? నేను చెప్పినది కరెక్ట్ కదా? గనక కుమార్తెలు తండ్రికి శ్రేష్టమైన వారు. ఈ కుమార్తెలు తండ్రికి ఎట్టుంటారంటే ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దానికి రెఫరెన్స్ నేను చూపిస్తాను, చూడండి. బైబిల్లో సంఖ్యాకాండము 27వ అధ్యాయము 6వ వాక్యము. తండ్రికి దేవుని బిడ్డలారా కుమార్తెలు ఎంత సపోర్టుగా నిలబడినారో ఒకసారి చూడండి. సంఖ్యాకాండము దేవుని బిడ్డలారా 27వ అధ్యాయము 6వ వాక్యం. అమ్మ, అందరూ కూడా బైబిల్ లోపల బయట ఉన్నవారు అందరూ కూడా తెరవండి. సంఖ్యాకాండం 27:6 చదువునైనా చూడండి. దేవుడైన యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, షెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, మంచిది, శ్రేష్టమైనది, ఘనమైనది. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి పేరును నిలబెడుతున్నారు. ఎవరు? షెలోపెహాదు. అతని పేరు ఏం పేరంటే షెలోపెహాదు. ఏం పేరండి? షెలోపెహాదు. ఇతనికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంటే 5 మంది ఉన్నారు. కొడుకులు లేరు, కానీ ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 5 మంది కుమార్తెలు ఉన్నారు. ఈ 5 మంది కుమార్తెలు దేవుని బిడ్డలారా దైవజనుని దగ్గర విచారణ చేశారు. మోషే కాడ, మోషే దేవుని కాడ విచారణ చేశాడు. దేవుడు మోషేకు చెప్పాడు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు యుక్తము, చాలా మంచివి, వాళ్ళు చెప్పినట్టు మోషే నువ్వు చెయ్యి అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా భూస్వాస్థ్యమును, దేవుని బిడ్డలారా ఇజ్రాయేలులకు అందరికీ భూస్వాస్థ్యము పంచుతున్నప్పుడు వీరికి కూడా షెలోపెహాదు కుమార్తెలు భూస్వాస్థ్యం పొంది తండ్రి పేరును భూమి మీద ఏం చేశారంటే మాసిపోకుండా నిలబెట్టారు కుమార్తెలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి మరొకసారి ప్రభును ఘనపరచుదుము గాక. ఎందుకు మనం కుమారుల కాడికి, ఎందుకు కుమార్తెల కాడికి వచ్చామంటే అదే ఎల్కానా అంటున్నాడు, అన్న నేను నీకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడను కానా. తల్లి చూడండి, ఫస్ట్ కోరుకుంటుంది నాకంటే ఒక కొడుకుంటే సరిపోతుంది. తల్లి ఏం చేస్తుంది? కోరుకుంటుంది. దేవుని బిడ్డలారా ఆ తండ్రి కూడా నాకంటే ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. బిడ్డలు అయినప్పుడు మనం ఏం చేయలేం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు జయరాజుకి 2 కొడుకులను ఇచ్చారు. జాన్చమ్మకు బలం ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొడుకులు ఎవరికెళ్ళి ఉంటారు? తల్లికెళ్ళి ఉంటారని చెప్పాను. ఏమ్మ నీకు బలం, కానీ నీ భర్తకు నువ్వు బలంగా ఉండు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బిడ్డ లేదు గనక యేసు రక్తమే. హల్లెలూయా. గనక ఇప్పుడు చదువుకున్న వాక్యంలోకి మనం రావాలి. ఎన్న వాక్యము? 1:8. అక్కడ ఏముంది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అన్నాడా?
విశేషమైన వాడను కానా అన్నాడు. అవునా? అయితే దేవుని బిడ్డలారా, అక్కడ నుంచే కదా ఇప్పుడు కుమార్తెల గురించి, కుమారుల గురించి మనం వచ్చాం. ఈ విధంగా ఆయన మాటి మాటికి అడుగుతున్నాడు. అవునా? అడుగుతున్నప్పుడు అన్న నోరిప్పిందా? అన్న నోరు తెరిచిందా? లేదండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని బిడ్డలారా ఆ స్థాయిలో మీరుగాన ఉండుంటే గాన ఏం చెప్పేవాళ్ళే తెలుసా? ఏమండోయ్, ఏమండోయ్, ఆ చిన్నదాన్ని కట్టుకుంటివి, నేను ఏడవటానికి, నేను అన్నం మారటానికి, నేను కృంగిపోవటానికి, నేను ఇంత దిగులుతో ఉండటానికి, నేను ఇంత చింతతో ఉండటానికి అది నీ చిన్న భార్యనేనండి అని మీరేంటి ఏం చేస్తారు? చెప్పి దేవుని బిళ్ళరా పెద్ద గొడవ ఏం చేసేవాళ్ళు? పెద్ద కొట్లాట ఏం చేసేవాళ్ళు? పెట్టేవాళ్ళు. పెద్ద జగడాన్ని ఏం చేసేవాళ్ళు? పెట్టేవారు. చూశారా? ఎలాంటి జగడము కానీ, ఎలాంటి కొట్లాట కానీ, ఎలాంటి పోట్లాట కానీ దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు. కానీ ఆమె చెప్పుకుంటుంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? నువ్వెందుకు అన్నం మానుతున్నావు అన్నా? నువ్వెందుకు మనోవిచారం కలిగి ఉన్నావు అన్నా? నీకు 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని చెబుతూ వస్తున్నాడు. కానీ అన్న ఏ మాత్రం కూడా నోరు ఇప్పలేదు. దేవుని బిడ్డలారా, నోరు ఇప్పలేదు, చెప్పలేదు. ఆ విధంగా దేవుని బిడ్డలారా షిలోహు పట్టణానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. వచ్చి అక్కడ ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించారంటే బలులు అర్పించారు. అర్పించిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నం తినకపోతే గాన నా భర్త ఇంకా బలహీనుడైపోతాడు, నేను ఇక్కడ అన్నం తినకపోతే గాన ఇంకా నా భర్తకు ఒకవేళ నా మీద విసుగు రావచ్చు, ఇక్కడ అన్నం తినకపోతే నా భర్త ఇంకా బలహీనుడైపోతాడేమో నా వీడలో చూపే ప్రేమను బట్టి అని అక్కడ ఏం చేసిందంటే మందిరం కాడ అన్నం ఏం చేసింది? తినింది. మందిరం కాడ ఏం చేసింది? అన్నము తినింది. తిని దేవుని బిళ్ళరా ఇక ఆమె ఏం చేసిందంటే ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని బిళ్ళరా ఆ దేవుని సేవకుడు ఏలి ప్రధాన యాజకుడు ఉన్నాడు, అతడు కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే చెప్పనా దేవుని బిడ్డలారా, ఆమెలో రెట్టింపు కోపం ఏమవుతుందంటే మండుతుంది. కోపం మండుతుంది. ఏమవుతుంది లోపల? కోపము ఏమంటే పండ్లు ఇరిగిపోయింది ఒకటే, ఇంకా ఆమె కొరుకుతే ఏమి ఇరిగిపోవు? పండ్లు ఒకటి. కొందరికి పండ్లు ఇరిగిపోకుండా పెదవులు కొరుక్కుంటున్నారు. కోపడి ఏం చేస్తుంటారమ్మో? పెదవులు కొరుక్కుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఈమెలో అత్యంతమైన కోపం వచ్చేసింది. మీకు ఎవరికి కోపం వచ్చేసింది? అన్నకు. మరి ఆ కోపం వచ్చినప్పుడు జగడం పెట్టుకోవచ్చు కదా. ఎవరి మీద? భర్త మీదైనా జగడం పెట్టుకోవచ్చు. అదే చూడు, అన్నిటికి కారణం అదే చూడు. ఆ చిన్నది చూడు, చిన్న దాన్ని చితక బాధ అని చెప్పొచ్చు. చిన్నదాన్ని ఏం చేయాలా? చితక బాధ అని చెప్పొచ్చు. అవునా కాదా? కానీ ఏం చెప్పలేదు. చెప్పవలసిన ఆయనకి ఏం చేసిందంటే చెప్పగలిగింది. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుగాక. దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్పి వినిపిస్తాను, టయానికి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1:16. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటి నేను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్న యాజకుడైన ప్రధాన యాజకుడైన ఏలుతో ఏం చెప్తుంది? అత్యంతమైన కోప కారణం బట్టి. ఎంత కోపం అంట? అంటే రెట్టింపు. చెప్పండి అమ్మా, ఎలాంటి కోపం అంట? రెట్టింపు కోపము ఎవరిలో ఉంది? అన్నలో ఉంది కదా. ఆ రెట్టింపు కోపము ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఆమెకు తన పెన్నిన మీద, తన చెల్లెల మీద ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. మళ్ళీ డౌట్ ఏం పెట్టుకోండి. ఉంది. అత్యంతమైన కోపం అంటే రెట్టింపు కోపము ఎవరిలో ఉందంటే అన్నలో ఉంది. ఈ కోపం వచ్చినప్పుడు ఈమె పెద్దది కదా. దేవుని బిడ్డలారా, చిన్నదాన్ని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే అన్న పక్షాన్ని నిలబడతాడు ఎల్కానా, ఆమె పక్షాన కాదని బైబిల్లో రాయబడింది. ఎవరి పక్షాన్ని ఉంటాడు? అన్న పక్షాన్ని ఉంటాడు. ఈ అత్యంతమైన
కోపం వచ్చింది. ఈ రెట్టింపు కోపం వచ్చినప్పుడు ఈ అన్న ఏం చేసిందో తెలుసా? వినండి. జగడం పెట్టుకోలేదు, కానీ దేవుని యొద్దకు చేరి దేవుని దగ్గర కన్నీళ్లతో ఏం చేస్తుందంటే బహుగా ప్రభుకు మొరపెడుతూ ప్రార్థన చేయగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని సంఘమా, బయట లోపల ఉన్న దేవుని పిల్లలారా, మనము ఈ 2026 సంవత్సరములో మొదటి దినాలలో, మొదటి నెలలో మనము ఉన్నాం. దేవుని పిల్లరా, నీకు ఏది కోపము రెట్టింపుగా వచ్చినా, నీకు ఎక్కడ నుంచి మరి శరీరం పని చేస్తున్నా, నీ శరీరాన్ని నీవు ఒక ఆయుధముగా చేసుకోనకూడదు. నీ శరీరాన్ని నీవు ఒక కోపముగా మలుచుకొని లోక సంబంధమైన జగడం కానీ, లోక సంబంధమైన అసూయలు కానీ, లోక సంబంధమైన ఇచ్చలు కానీ, లోక సంబంధమైన దేనికి కూడా దగ్గర కాకూడదు. అన్నాకు దేవుని బిడ్డలారా, పెన్నిన ఏం చేసేదో తెలుసా? అన్నం తినకుండగా సూటిపోటి మాటలతో పీడించేది. భోజనము చేయకుండగా అన్నం మానునట్లుగా, దుఃఖపడినట్లుగా, కన్నీళ్లు కార్చునట్లుగా, దేవుని బిడ్డలారా, ఆమె కురింగిపోనట్లుగా తన మాటలతో, తన శాస్త్రాలతో ఎన్నెన్నో విధాలుగా బాధ పెట్టేది పెన్నిన అన్నను. దాన్ని బట్టి రెట్టింపు కోపము ఎవరి మీదకి వచ్చిందంటే పెన్నిన మీదకి వచ్చింది. కానీ ఆమెతో ఏమి చెప్పలేదు, భర్తతో కూడా ఏమి చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఇక దేవుని మందిరములో సేవకుని ఎదుట మోకాలు వేసి ఆమె ఏం చేస్తుందంటే రెట్టింపు కోపముతో, దేవుని బిడ్డలారా, దేవునికి కన్నీళ్లతో, దేవునికి ఏడుపుతో, దేవునికి రోదనతో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ కలిగిన సేవకునిగా, మీ సంఘ కాపరిగా నేను మీకు ఒక మాట చెబుతున్నాను. నిన్ను సహోదరుడా, సహోదరి, ఎవరు ఎన్నన్నా, ఎన్ని విధాలుగా మాట్లాడినా విను, కానీ కోప్పడకు. విను, సహించు. విను, చెప్పేవానికి చెప్పు. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కోపం వచ్చింది కానీ జగడం మాత్రము పెట్టుకోలేదు. కోపం వచ్చింది కానీ పోట్లాట పెట్టుకోలేదు. ఆ కోపములు ఏం చేసిందంటే ప్రభువును ఆశ్రయించి ప్రార్థన చేయగలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు అంటాడు కదా, పగ తీర్చుట నా పని, నాకు చోటు ఇవ్వమని చెప్పాడు. ఆ మాట రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 19వ వాక్యములో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 19వ వాక్యములో ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, చూశారా? దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయ్యలారా, అమలారా, ప్రభు ఏమంటున్నాడో తెలుసా? పగ తీర్చుట, తీర్పు తీర్చుట, శిక్షించుట, న్యాయం చేయుట నా పనే, నాకు చోటు ఇవ్వండి అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు అన్న ఎవరికి చోటును ఇవ్వగలిగింది? ప్రభుకు చోటునిచ్చింది. భర్తకు చోటిచ్చిందా? మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉండి నాకు న్యాయం చేయి అని భర్త పైన ఆధారపడలేదు. ప్రభుకు చోటు, ప్రభుకు స్థలం ఇవ్వగలిగింది. అందుకే ఆమంటది, నా విరోధుల పైన నాకు దేవుడు విజయాన్ని ఇచ్చను, గెలుపుని ఇచ్చను. చపలు కొట్టి ప్రభును కనపడదుము గాక. ఆ 2వ అధ్యాయములో ఒక్క మాట చూడండి. 2వ అధ్యాయములో మొదటి వచనములో అన్న ఏమంటుందో, నా విరోధుల మీద 2వ అధ్యాయంలో మొదటి వచనంలో కింది లైన్లో ఉంది, నా విరోధుల మీద నేను అతిశయపడతను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమిటంటే, నా విరోధుల మీద నేను అతిశయపడతను అంటే ఇప్పుడు విజయం ఎవరికి, గెలుపు ఎవరికి? ఎవరు ఇప్పుడు తలగా ఉంటున్నారంటే, దేవుని బిడ్డలారా,
హన్న. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. పెన్నిన ప్రాణం విసిగించింది, పెన్నిన కోపం రేపింది, పెన్నిన పీడించింది, పెన్నిన బాధ పెట్టింది, పెన్నిన కృంగజేసింది, పెన్నిన ఏడిపించింది. అయితే ఆమె పైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? హన్నాకు. ఎందుకంటే ప్రభుకు చోటు ఇవ్వగలిగింది. గుర్తు పెట్టుకో, ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు చోటు ఇవ్వు, ప్రభు వైపు చూడు. ప్రభు తప్పక సహాయం చేస్తాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం. రెండో విషయము, దేవుని బిడ్డలారా, ఈ మొదటి సమూయేలు గ్రంథములో దేవుని బిడ్డలారా మొదటి అధ్యాయము 1:11 దేవుని బిడ్డలారా ఒక మాట ఉంది. 1:11 ఏముందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోది, దేవుని బిడ్డలారా, హన్న శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించింది. ఏమంటే శ్రమలో ఎవరిని ఆశ్రయించింది? చెబుతుందా? దేవునితో ఏం చెబుతుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నన్ను, నా శ్రమను ఏం చేయాలా? చూడు అని చెబుతుంది. అంటే ఇప్పుడు ఈమె శ్రమల్లో, ఈమె కష్టములో, ఈమె వేదనలో, ఈమె దుఃఖములో దేవుని బిడ్డలారా ఎవరి దగ్గరికి పోయింది? ప్రభు దగ్గరికి. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, యెహోవా ఉత్తముడు. దేవుని బిడ్డలారా శ్రమ దినమందు ఆయన ఏమిటంట? నమ్మదగిన దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ మాట నహూము గ్రంథములో ఉంటుంది. నహూము గ్రంథములో దేవుని బిడ్డలారా 1:7 ఆ మాట ఉంటుంది. 1:7 నహూము 1:7 యెహోవా ఉత్తముడు, యెహోవా న్యాయవంతుడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇంచిన వారిని ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. దేవుని బిడ్డలారా ఈ లోకములో మనం బ్రతికినంత కాలము శ్రమ అనేది ఏ వైపు నుండి మీదికి వస్తుందో తెలియదు. తూర్పు నుండే శ్రమ రావచ్చు, పడమర నుండి శ్రమ రావచ్చు, దక్షిణము నుండి శ్రమ రావచ్చు, ఉత్తరము నుండి శ్రమ రావచ్చు. నీకు కనబడదు శ్రమ అనేది. శ్రమ దినమందు ఆయన ఎలాంటి వాడంటే, కష్టకాలమందు ఆయన ఎలాంటి వాడంటే, ఉపద్రవ కాలమందు ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు, నమ్మదగిన ఆశ్రయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. తన శ్రమలో, తన కష్టములో ఆమె దేవుణ్ణి ఆశ్రయించగలిగింది. దేవుని సంఘమా, నీకొస్తున్న శ్రమలో, నీకొస్తున్న కష్టములో, నీకొస్తున్న విపత్తులో దేన్ని ఆశ్రయించి సిగ్గుపడుతున్నావో, ఆశ్రయించగలిగిన ఆయన ఆశ్రయించగలిగితే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. చప్పట్లు కొట్టు, ప్రభువును ఘనపరచు. దేవుని బిడ్డలారా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి, ఆమె ఒక్కసారి కాదండి 3 సార్లు చెప్పుకున్నది. ఎన్నిసార్లు చెప్పుకున్నది? 3 సార్లు. యవన కాలంలో ప్రభుకి ఎంత స్థానం ఇచ్చిందో ఆమె గుండెల్లో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమంటారు అక్కడ చూడండి ఎన్నిసార్లు చెప్పిందో ఆమె. 3 సార్లు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పింది? ఎవరితో ఈ మాట 3 సార్లు చెప్పింది? దేవునితో చెప్పింది. ఎవరితోనూ? సేవకునితో. ఎన్నిసార్లు చెప్పిందంటే 2 సార్లు చెప్పింది. దేవుని కాడ ఉన్న విధేయత సేవకుని కాడ కూడా చూపింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. సేవకుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సేవకురాలంటే దేవుని యొక్క ప్రతినిధి. మీరు మామూలు మనసులు అనుకోకూడదు. సేవకుడన్నా సేవకురాలన్నా. ప్రభుకు మహిమ కలుగునుగాక.
దేవుని కాడ ఏ మాట చెప్పగలుగుతుందో సేవకుని కాడ కూడా అదే మాట చెప్పగలుగుతుంది. ఒక్కసారి చూడండి, అక్కడ ఏమంటుందంటే, నీ సేవకురాలనైనా నాకు కలిగున్న శ్రమను చూచి. అమ్మ 11వ వచనముల్ని ఆ మాట అక్కడ ఒక్కటేసుకోండి. తర్వాత అంటుంది, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. 2 ఓకే 3, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను 3 సార్లు అనిందా లేదా? ఏమంటుంది దేవునితో? నీ సేవకురాలనైనా అంటే, నీ సేవకురాలైన నాకంటే దేవుని బిడ్డలరా ఆమె ఏమన్నా గ్రంథాన్ని పట్టుకొని సేవ చేస్తుందా? కాదు. ప్రభు కొరకు బతుకుతుంది గనక సేవకురాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరందరూ కూడా ప్రభు కొరకు నిష్టగా, ప్రభు కొరకు ప్రతిష్టంగా బతకగలిగితే దేవుడు నువ్వు చెప్పుకోవచ్చు, నేను నీ సేవకుడును ప్రభువా, నేను నీ సేవకురాలను ప్రభువా, నువ్వు చెప్పుకోవచ్చు ప్రభుతో ఆ విధంగా చెప్పే మనసు, ప్రభుతో ఆ విధంగా చెప్పే ప్రతిష్టత, ప్రభుతో ఆ విధంగా చెప్పే నీ నడవడిక ఉంటే సరిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అదే మాట సేవకుని కాడ కూడా చెప్తుంది. యాజకుని దగ్గర ఏం చెప్తుందంటే చూడండి, ఆ 16వ వచనములో రాయబడింది. అమ్మ 16వ వచనములో చెబుతుంది, నీ సేవకురాలనైనా నన్ను చాలు చాలు చాలు. తర్వాత 18వ వచనములో చెప్తుంది, నీ సేవకురాలనైనా. చెప్పిందా లేదా? అంటే దేవుని కాడ ఏది చెప్తుందో సేవకుని కాడ కూడా అంటే అదే మాట, అదే హృదయం, అదే మనస్సు, అదే అంతరంగం. దేవుని కాడ ఏదైతే ఉందో సేవకుని కాడ కూడా అదే. దేవుని కాడ ఒకటి ఉంటే సేవకుని కాడ ఒకటి ఉంటుంది. చాలామందికి అట్లా ఉండకూడదు, అలాంటి మనస్సు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, శ్రమలో ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి ఏం చేసింది? శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. అత్యంత కోపములో ఉన్నప్పుడు కూడా దేవునికి చోటిచ్చింది, గెలవగలిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా శ్రమలో కూడా ఆమె ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆశ్రయించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. కన్నీళ్లు కాస్తుంది, రోదన చేస్తుంది. ప్రభువా నా భర్త అయితే నన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు ప్రభువా, నాకైతే సంతానము లేదు ప్రభువా, ఒక్క కొడుకును నువ్వు ఇస్తే గాన వాడు బ్రతుకు దినములన్నిట వాని తల మీదికి చౌరము చేయబడకుండగా, మంగళ కత్తి రానియకుండగా వాణ్ణి యెహోవాను నీకు ప్రతిష్ఠింపజేస్తానని మొక్కుబడి చేసుకున్నది. ఆ విధంగా చెల్లించగలిగింది. ప్రభుకు మహిమ కలిగిన కాక. దేవుడు ఇచ్చాడు, ఆమె చేయగలిగింది వెనకాడకుండగా. అందుకే ఒక మాట చెప్పనా, యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ పిల్లలు నీ ఎదుట ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు ప్రభు కొరకు నిలబడాలి. పిన్నిన పిల్లల కంటే అన్న పిల్లలు సమయలు దేవుని బిడ్డలరా ఇజ్రాయేలుకు దేవుడు ఆశీర్వాదకరంగా ప్రవక్తగా పెట్టాడు. ఎంత గొప్ప దైవజనునిగా, ఎంత గొప్ప ప్రవక్తగా రాజులను సైతము ఏర్పాటు చేసి, రాజులను సైతము అభిషేకించి, రాజులకు ముందు దీర్ఘదర్శిగా, రాజులకు ముందు ఆయన న్యాయాధిపతిగా ఇశ్రాయేలును పాలన చేసిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీకున్న ఇప్పుడు నీ పిల్లలను ప్రభు ఆ విధంగా వర్ధిల్ల చేయను గాక. అది రెండవ విషయము దేవుని బిడ్డలారా. మూడవ విషయములో దేవుని బిడ్డలారా 1:15 అన్న మనసు ఎట్టుందో చూడండి. 1:15 అది కాదు ఏం చెప్తుందండి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అయ్యగారండి అని చెప్తుంది. నా ఏలిన వాడంటే దానికి అర్థం ఏంటి? అయ్యగారండి అని చెప్తుంది. ఏం చెప్తుంది? అయ్యగారండి అని చెప్తుంది అన్నమాట. నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యి. చాలు 1:15లో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అంటే దీనికి అర్థము అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, హన్న కృంగిన మనసుతో బాధలో దేవుని దగ్గరికి వెళ్ళింది. చప్పలు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. ఆమె చెప్తుంది, నేను మనో దుఃఖము గలదాననై
ఉన్నాను అన్నిందా లేదా? ఏమనింది? నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. అయ్యా, నేను మద్యం తాగిన అనుకుంటున్నావు, ద్రాక్షరసం తాగిన అనుకుంటాను. లేదు, అలాంటి దానికి నేను దూరంగా ఉంటా. నేను ఒక నిష్ఠ కలిగిన దేవుని బిడ్డను. నా మనసు, నా హృదయము, నా అంతరంగము కునిగిపోయి దేవుని దగ్గరకు వచ్చి లోపల ఎవరికి వినపడకుండగా బహుగా నిట్టూర్పులు విడుస్తూ, బహుగా కన్నీళ్లు కార్స్తూ ప్రభువు దగ్గర నేను చెప్పుకుంటున్నా అని దేవుని బిడ్డలారా అన్న కృంగిన మనసుతో ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకోగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, కృంగిన వారిని ఆయన ఏం చేస్తా అంటే లేవనెత్తే వాడు. సహోదరుడా, ఓ సహోదరి, నీ మనసు, నీ హృదయం ఎక్కడ కృంగిపోయిందో, ఎక్కడ బలహీనమైందో, ఎక్కడ దుఃఖములో, ఎక్కడ బాధలో ఉన్నావో లేవనెత్తే వారి వైపు చూచుదుము గాక. 145వ కీర్తనలో 14లో ఆ మాట ఉంటుంది. 145:14 ఆ మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, 145:14 యెహోవా పడిపోవారందరిని ఉద్ధరించువాడు. చూడండి చూడండి చూడండి, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నీ తోబుట్టు నిన్ను లేవనెత్తకపోవచ్చు, నీ తోబుట్టురాలు నీకు లేవనెత్తకపోవచ్చు, నీ రక్త సంబంధికులు చెయ్యి ఇవ్వటానికి, నీకు సహాయపడటానికి నిన్ను లేవనెత్తకపోవచ్చు. కానీ లేవనెత్తేవాడు, చేరదీసేవాడు, అభయమిచ్చేవాడు, వెన్ను తట్టేవాడు, ధైర్యపరిచేవాడు పరిశుద్ధుడైన యేసు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్న ఏ మనసుతో ఉంది? మన దుఃఖం అంటే కృంగిపోయిన మనసుతో ఉంది. నీ వ్యాపారంలో కృంగిపోయిన మనసుతో ఉన్నవా? నీ వ్యవసాయంలో కృంగిపోయిన మనసుతో ఉన్నవా? నీ ఉద్యోగంలో కృంగిపోయిన మనసుతో ఉన్నవా? నీ చేతి పనిలో కృంగిపోయిన మనసుతో ఉన్నవా? లేవనెత్తేవాడున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సమయోచితమైన సహాయం పొందుటకు కృపాస్థానమునద్దకు ధైర్యముగా చేరుదుముగాక. ఎబ్రియులకు రాసిన పత్రిక 4:16లో మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఎబ్రియులకు రాసిన పత్రిక 4:16లో ఆ మాట ఉంటుంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప అనుగ్రహము పొందునట్లుగా ధైర్యముతో కృపాస్థానమునద్దకు చేరుదము. హల్లెలూయా. ఈ చలిలో ఎంతమందికి ధైర్యం ఉంది తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయుటకు? చలికి భయపడుతున్నావా? ఏమండి, చలికి కూడా భయపడుతుళ్ళు ఉన్నారు లేదా? భయపడుతుళ్ళు ఉన్నారు లేదా? చలికి భయపడతావు, రోగానికి భయపడతావు, అప్పుకు భయపడతావు, అన్నిటికీ భయపడడమే. కానీ అలాంటి భయములో కనికరింపబడినట్లుగా ఎక్కడికి వెళ్ళాలంటే మనము అంటే ప్రార్థన అనేది అవసరం. ఎవరికి? పురుషునికి అవసరం, స్త్రీకి అవసరం, యవనస్తునికి, యవనరాలకు, వృద్ధులకు, అందరికీ అవసరమై ఉందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. పెడ చెవులు పెట్టి ఉంటే నష్టం, వినగలిగిన చెవి పెట్టి ఉంటే ధన్యురాలవైతావు సుమా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది కదా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపనందునట్లుగా ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదాం. దేవుని యొక్క కృపాసనం, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణా సంపన్నుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన దగ్గరికి నువ్వు చేరగలుగుతున్నావా? ఆయన దగ్గరికి రాగలుగుతున్నావా? వస్తే
జీవితం బ్రతుకు ప్రాకారమున్న పట్టణం వలె ఉండగలుగుతుంది. అన్న ఆ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగింది. భర్తకు చెప్పుకుంటే భర్త ఏం చేస్తాడని ఇంట్లో ఇంకా ఎక్కువ గొడవ చేస్తాడు. ఏమే పనికి మాలిందానా, నువ్వు ఎందుకు పెద్దదాని జోలి పోతున్నావు, నువ్వు పని నువ్వు చేసుకో ఊరుకుండు అని ఏం చేస్తాడు, షడాబడబెట్టి 4 కొట్టి ఆమె లబోదెబ్బ కొట్టుకుంటే ఆమె పుట్టింటికి పోతే ఈమె పుట్టింటిలు రావు. అంత తలకాయ నొప్పి సంసారంలో, అవునా కాదా? తలకాయ నొప్పే కాదా? కనుక అలాంటివి ఏమి లేకుండగా సంసారం సాఫీగా ఉండాలని భర్తకి ఏం చెప్పకుండగా దేవుని బిళ్ళరా అన్న ఏం చేసింది, చెప్పగలిగిన ఆయనకి ఏం చేసింది, చెప్పగలిగింది. అత్యంతమైన కోపములో కూడా జగడం పెట్టుకోలేదు సుమా, జాగ్రత్త వినండి. ఆ అత్యంత కోపములో కూడా దేవునికి చెప్పుకోగలిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 ఏం చేసింది, శ్రమలో కూడా దేవుని ఏం చేసింది, ఆశ్రయించింది. 3వది ఏం చేసింది, కృంగిన మనస్సుతో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించింది. అందుకే ధన్యురాలయ్యింది. అందుకే పరిశుద్ధ గ్రంథములో నిలిచిపోయింది. నీవు కూడా ప్రభువును అన్ని వేళలా ఆశ్రయిస్తే నీ పేరు జీవ గ్రంథములో ఉంటుంది. ధన్యుడవు ధన్యురాలవైతో ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉజ్జీవ పాటల పుస్తకములో 4వ పాటలో 5వ చరణములో ఒక మాట ఉంటుంది, నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని అని ఉంటుంది. ఇప్పుడు ఈమె ఏం చేసింది, తన్ను తాను ఏం చేస్తుంది, చంపుకున్నది. ఎవరిని నమ్ముకున్నది, దేవుణ్ణి నమ్ముకున్నది. పాడదామా ఒక పల్లవి చరణం, ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే, యేసు రక్తమే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనుమానమున్న సుతింతు, అవమానమున్న సుతింతు. అందరం లోపల బయట ఉన్న అందరం చప్పట్లు విందాం. అవమానమున్న సుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, సదా స్తుతింతునే సురక్షక. ఆమేన్. చప్పట్లో లోపల పెట్టు వరం. యేసు రక్షక, యేసు రక్షక, యేసు దింతు రక్షక, యేసు దింతు చప్పట్లో. యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతునే సురక్షక, సదా స్తుతింతునే సురక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. ఆమేన్. కష్టములందు, చప్పట్లో లోపల పెట్టున్నాను అందరూ కూడా. కష్టములందు స్తుతింతు, నిష్ట అదే కదా, శ్రేష్టమాదే కదా, శ్రేష్టమాదే కదా, నిష్ట అదే కదా, శ్రేష్టమాదే కదా, శ్రేష్టమాదే కదా. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు. ఆమేన్. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. అన్న ఏం చేసింది దేవుని బిడ్డలారా, అనుమానమున్నా అవమానమున్నా ఏం చేసింది, ప్రభువును స్తుతించింది, ప్రభువును వెంబడించింది, ఆశ్రయించగలిగింది. కన్ను మూసుకుంది, చూడలేదు. కన్ను ఏం చేసింది,
అనింది. ఎన్ని అనని నీ కన్ను మూసుకున్నది, తను తాను ఏం చేసుకున్నది, చంపుకున్న, తగ్గించుకొని ప్రభు నమ్ముకున్నది, ధన్యురాలైపోయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, ఈరోజు తండ్రి ప్రభువా, అన్న విషయముల నుండి 3 విషయాలు తండ్రి మాతో మాట్లాడినవు ప్రభువా. అన్న ద్వారా తండ్రి 3 విషయాలు తండ్రి మాకు తెలియజేశారు ప్రభువా. దేవా, విన్న వాక్యాన్ని తండ్రి 30, 60, 100 తండ్రి మా హృదయాలను ఫలింపచేయండి నాయనని మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. కొద్ది 2, 3, 5 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, అత్యంతమైన కోప కారణముతో దేవుని ఎద్దకు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతుంది. కోపం వచ్చింది, మామూలు కోపము కాదండి. మామూలు కోపానికే కుటుంబాలు అసమాధానముతో ఉంటున్నాయి. మామూలు కోపానికే కుటుంబాలు చిన్న భిన్నములైతున్నాయి. మామూలు కోపానికే కుటుంబాలు తుఫాను వలె, అలజడి వలె చిన్న భిన్నములైతున్నాయి. అన్నకు అత్యంతమైన కోపం వచ్చింది. అట్టి కోపాన్ని తన భర్త ఎదుట కానీ, తన తోటి పెన్నినతో కానీ చూపలేదు. ఆ అంతెంత కోపం వచ్చినప్పుడు ఆ కోపములో దుఃఖముతో కన్నీళ్లతో దేవునికి చెప్పుకుంటుంది, ప్రభువా, నా దుఃఖానికి పెన్నిన కారణమయ్యా, నేను అన్నం మానుటకు ఆమెనే కారణమయ్యా, నేను కృంగిపోటకు ఆమెనే కారణమయ్యా అని దేవుని కాడ చెప్పుకుంటుంది. నువ్వు దేవుని కాడ చెప్పుకోగలుగుతావా సహోదరుడా? ఓ సహోదరి, చెప్పుకుంటే నీకు దేవుడు అన్నాకు విరోధులపైన అతిశయపడినట్లుగా, గెలుపును ఇచ్చినట్లుగా నీకు ఇస్తాడు. మర్చిపోక. హన్నా శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించింది. నన్ను ఇంత కష్టపెడుతుంది, నన్ను ఇంత బాధ పెడుతుందని తన పుట్టింటి వాళ్ళను ఆశ్రయించలేదు. తన తోబుట్టువులను, తన తల్లిదండ్రిని, తన రక్త సంబంధికులను ఆమె ఆశ్రయించలేదు. శ్రమలో, దేవా, ఈ శ్రమలో నువ్వు నాకు సహాయం చేయాలని ప్రభును ఆశ్రయించింది. అందుకే వాక్యం అంటుంది కదా, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, నమ్మదగిన దేవుడు. నీ శ్రమ ఎట్టిదైనా నమ్మదగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. నీ శ్రమలో ఎవరిని ఆశ్రయించిన నీ శ్రమలో నీకు దెబ్బ పడుతుంది. దేవుణ్ణి ఆశ్రయించు. నీ శ్రమలో, ఆమె శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించింది. మనో దుఃఖంలో కృంగిన మనసుతో ఉన్నప్పుడు ప్రభును ఆశ్రయించింది. అందుకే తన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుందండి. పెన్నిన పిల్లల కంటే అన్న పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండిపోయారు. ప్రభువా, నా పిల్లలు భూమి మీద శాపగ్రస్తులు కాకూడదు ప్రభువా. నా పిల్లలు తండ్రి భూమి మీద తండ్రి ప్రభువా నీకు వ్యతిరేకంగా బతకకూడదు ప్రభువా. నీ దీవెన కలిగి జీవించాలి ప్రభు అని సహోదరుడా ప్రార్థన చేసుకో. సహోదరి ప్రార్థన చేసుకో. అవును ప్రభువా, అన్న నిన్ను ఆశ్రయించింది. ఆమె కుమారుడు న్యాయాధిపతిగా ఎదిగాడు ప్రభువా. ఇంకా కావలసిన సంతానాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సంగమా, నీకు ఏది లేదని నీకు కోపాన్ని పుట్టిస్తున్నారో, నీకు ఏది లేదని నిన్ను కృంగజేసి బాధ పెడుతున్నారో, ప్రభును ఆశ్రయించి చెప్పుకో. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. అందరం ప్రార్థనలో ఉందాం. భయముతో భక్తితో ప్రార్థనలో ఉందాం. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, నా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, విత్తబడిన మాటలను తండ్రి 30గా 60గా 100గా
మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, చాలా బుద్ధరాలి వారిని క్షమించండి. ఇట్టి అమూల్యమైన నీ సన్నిధిని పోగొట్టుకున్నారు ప్రభువా. మీరు నడిపించి బలపరచండి. వచ్చిన బిడ్డలందరిపైన నీ దక్షిణ హస్తము చాపుతూ కాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు తండ్రి ప్రభువా ఎట్టి శ్రమలో ఉన్నారు, నీ బిడ్డలు ఎట్టి కుంగిపోయిన మనసుతో ఉన్నారు, నీ బిడ్డలను ఏదైతే బాధ పెడుతూ కోపం రేపుతుందో నీ బిడ్డల పక్షాలను నిలిచి నీ బిడ్డకు కావలసిన అభయాన్ని, విజయాన్ని, గెలుపును, ఆదరణ, ఆరోగ్యము, క్షేమము యేసుక్రీస్తు నామములో ఇప్పుడు కలగజేయుదువు గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయించండి, మహిమ పొందండి. వందనాలైనా ఈ ప్రార్థన ఆలకించండి. ముందున్న బల్ల కార్యక్రమములు నన్ను మమ్ములను పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. వాడు నా యందుంటాడు, వారు నా యందుంటారు, నేను వారి యందుంటానని చెప్పినట్లుగా కృప చూపించండి. మేము నీ యందు ఉండాలి, నిలకడగా చివరి వరకు నీవు మా యందు ఉండాలి తండ్రి. అన్నావల్లి తండ్రి ప్రభువా, మా జీవితంలో విరోధుల మీద అతిశయపడేంతగా మా పక్షానుడి మీరు వర్ధిల్ల చేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.